సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. కూటమి ప్రభుత్వం కూల్చివేతలు ప్రారంభించిందా? తాడేపల్లిలో వైసీపీ ఆఫీస్తో స్టార్ట్ చేసిందా? టీడీపీది అక్రమ నిర్మాణాలే టార్గెటా లేదా వైసీపీ టార్గెటా? ఉండవల్లిలో ప్రజావేదికను వైసీపీ కూల్చివేస్తే ఇప్పుడు తాడేపల్లిలోని కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ ఆఫీసును కూల్చేయడం ఏ విధంగా చూడొచ్చు? అసలు అప్పుడేం జరిగింది, ఇప్పుడేం జరుగుతోంది? వైసీపీ ఆఫీస్ కూల్చివేత ఘటన గురించి మాట్లాడే ముందు ఒకసారి తప్పనిసరిగా గతంలోకి వెళ్ళాలి. 2019 జూన్ 26న ప్రజావేదిక కూల్చివేత గురించి మాట్లాడుకోవాలి. తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ ఆఫీస్గా దీనిని వినియోగించారు. లింగమనేని ఎస్టేట్స్ను ఆనుకొని ఈ భవనం నిర్మితమైంది. ఉండవల్లి గ్రామ పరిధిలోని కరకట్ట మీద రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిర్మాణంలో 2 ఏళ్లు అటు ప్రభుత్వ అలాగే ఇటు టీడీపీ పార్టీ కార్యకలాపాలకు ప్రజావేదిక కేంద్రంగా ఉంటూ వచ్చింది. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదికపై చర్యలు చేపట్టింది. ప్రజావేదిక నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా ఉందని, అక్రమ నిర్మాణమని ఆరోపించింది. అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రజావేదిక భవనం నుంచే మొదలు పెడుతున్నామని అప్పటి సీఎం జగన్ తెలిపారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో అధికారులు ప్రజావేదికపైకి జేసీబీలతో దూసుకొచ్చారు. భవనం మొత్తాన్ని నేలమట్టం చేసేశారు. ఏ అక్రమ కట్టడం పేరుతో టీడీపీ సర్కారు నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతను చేపట్టారో ఆ స్ఫూర్తి రాష్ట్రమంతటా విస్తరిస్తుందని, ప్రభుత్వ స్థలాలను, చెరువులను, కుంటలను, నదులను ఆక్రమించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఎన్నో కట్టడాలను జగన్ సర్కార్ కూల్చివేయబోతుందని అప్పట్లో ఫ్యాన్ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ చెప్పినట్టు ఏం జరగలేదనే ఆరోపణలున్నాయి. కక్ష పూరితంగానే ప్రజావేదికను కూల్చివేశారని టీడీపీ నేతలు ఇప్పటికీ విమర్శలు చేస్తున్నారు. కట్ చేస్తే కరెక్ట్గా 5 సంవత్సరాల్లో కథ అడ్డం తిరిగింది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలై టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. ఇప్పుడు తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేశారు. స్లాబ్కు సిద్ధంగా ఉన్నటువంటి భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు భారీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలను ప్రారంభించింది. అక్రమ నిర్మాణం కారణంగానే నేలమట్టం చేస్తున్నట్లుగా సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత రెస్పాండ్ అవుతూ ఎంత మాత్రం కక్ష సాధింపు చర్యలకు తలగ్గేది లేదని, వెన్ను చూపేది అంతకంటే లేదని జగన్ ట్వీట్ చేశారు. వైసీపీ ఆఫీస్ కూల్చివేతతో ఏపీ రాజకీయం మరోసారి వేడెక్కింది. అప్పుడు ఉండవల్లిలోని ప్రజావేదికను కూల్చి వైసీపీ పాలన మొదలు పెడితే ఇప్పుడు తాడేపల్లిలో వైసీపీ ఆఫీసును కూల్చివేతతో టీడీపీ ఆరంభించిందని రాజకీయ పండితులు మాట్లాడుకుంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.